హాయ్ అండి, ఈ రోజు అయితే మేము కారపూస అయితే చేసేస్తున్నాము. కారపూస మీకు కూడా చూపిద్దాము, మేము ఎలా అయితే చేసుకుంటామో అలా మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసేస్తున్నాను. చూసేయండి. ముందుగా అయితే ఈ పిండి ఎలా తయారు చేసుకోవాలంటే కేజీ బియ్యం తీసుకోవాలి. శుభ్రంగా కడిగేసి ఎండబెట్టేసుకోవాలండి బియ్యం. తర్వాత కేజీ శనగపప్పు తీసుకోవాలి. వీటిని పచ్చెనగపప్పు అంటారండి. ఈ పచ్చెనగపప్పుని కేజీ తీసుకోవాలి. మీకు చూపిద్దామని నేను చిన్న కిందలో అయితే వేసాము. కేజీ శనగపప్పు, కేజీ బియ్యం తీసుకొని ఇలాగ పిండి మిల్లి అయితే పట్టించేసుకోవాలి. పట్టించేసుకున్నాక పిండి మిల్లిలో ఏమైనా చెత్త ఏమైనా ఉన్నా లేకపోతే నూక లాంటిది ఉన్నా పోవాలంటే ముందు మనం ఖచ్చితంగా పిండి మిల్లి నుంచి వచ్చాక పిండి మిల్లి అయితే జల్లి అయితే వేసుకోవాలండి. ఫస్ట్ టైం మాట్లాడడం అందుకని కొంచెం తడబడుతున్నాను, ఏమనుకోకండి. అయితే ఇలాగ పిండి మొత్తం జల్లిచ్చేసుకోవాలి. మేమైతే ఇలా జల్లిచ్చేసుకున్నాం. నేనైతే ఇలా జల్లిస్తున్నాను. ఇప్పుడు జల్లి చేసుకున్న పిండిలో ఏమేమి వేసుకోవాలంటే ఈ వాము ఉంటుంది కదా, వాము పిల్లలు అరుగుదలకు అది కూడా మంచిదండి. అందుకని చెప్పేసి మేము వాముని ఈ వాముని ఇలా మిక్సీ అయితే చేసుకున్నాము. ఇలా పొడి మెత్తగా పొడి చేసేసుకోవాలి, అసలు ఏమి ఉండకూడదండి. పొడి కూడా నేను జల్లిచ్చేసానండి. కారం వేసుకుంటున్నాం. కారం, ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. వాము మాత్రం 50 గ్రాములు తీసుకోవాలండి, వాము పొడిది. తర్వాత ఉప్పు వేసేస్తున్నాం. హాట్ వాటర్తో ఏం కాదండి, మామూలుగా చల్లనీళ్ళతోనే కలిపేసుకోవాలి. ఇలా అయితే కలిపేసుకోవాలి. ముందు పొడిపిండే కలుపుకోవాలి, ఎందుకంటే వాటర్ పోసి నీళ్ళు పోసాక మళ్ళీ అవ్వదండి, ఉండలుగా వచ్చింది. అందుకని ముందు మనం ఉప్పు, కారం, వాంపొడి వేసుకున్నాక ఇలా కలిపేసాం కదా, నీళ్ళు అయితే పోసేస్తున్నాను. ఇలా అయితే నీళ్ళు పోసేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. మనం ఎక్కువగా పిల్లలకి బయట ఫుడ్ ఎక్కువ అలవాటు చేయకూడదండి. మా పిల్లలు అయితే స్నాక్స్కి రోజు లేస్ కావాలి, అది కావాలని అడుగుతూ ఉంటారు. దాని బదులు మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళకి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీంట్లో మనం వాంపొడి వేసాం కదా, పిల్లలకి అరుగుదలకి చాలా మంచిది. నేనైతే ఇప్పుడు ఇలాగే చేస్తామండి. మీరు ఎవరైనా ఇంకా బాగా చేస్తారా, ఇలా కాకుండా వేరే ఎలా చేస్తారేమో కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్కి ఇలా వచ్చేయాలండి. ఇలా కలిపేసుకోవాలి మొత్తం. ఇట్లా ఉండ అవ్వాలండి. ఇట్లా ఉండైతే మనకి కారపూస అయితే రెడీ అయిపోద్ది. ఇలా అయితే కలుపుకోవాలి. వేనీళ్ళు కాదు, చన్నీళ్ళతోనే కలుపుకోవాలండి. వేనీళ్ళు ఏం అవసరం లేదు. ఉప్పు కారం మాత్రం మీకు టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోద్ది. మాకైతే సరిపడా అయితే మేము వేసేసుకున్నాం. ఆయిల్ అయితే వేస్తామండి, మాకు ఆయిల్ మిల్ ఉంది, అందుకని చెప్పేసి ఫామ్ ఆయిల్ తీసుకున్నాం. సారీ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాం. మాది ఆయిల్ మిల్ ఉంది, అందుకని చెప్పి మా నూనె మేము వాడుకుంటామండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకుని వేసుకున్నాము. కొత్త పొయ్యి గ్యాస్ అయితే వెలిగించాను. స్టీల్ బండి పెట్టేశాను. ముందైతే చుట్టేసి ఇలా వేసేసుకున్నామండి. కారపూస వస్తాయంటే బయట స్టీల్ సామాన్ కొట్లు ఉంటాయండి, ఇవి తెచ్చుకోవాలి. దీనికి ప్లేట్లు కూడా ఇస్తారు. ఇది మనం మోడల్స్ బట్టి మేమైతే మోడల్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి 2 తీసాము. ఒకటి మాత్రం వేసాం దీంట్లో సన్న కారపూస. ఇలా తిప్పుకోవాలి, మరలు ఉంటాయి, మరలు తిప్పుకోవాలి. వంట బాగా రావాలని చెప్పేసి మేమైతే డిష్ తీసేస్తున్నాము. పొయ్యి మాత్రం కొంచెం డిష్ తీసి పెడతాము. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ మాత్రం చేయండి. నూనె కాదంగా లేదు, కొంచెం అయితే వేసి చూసేస్తున్నాను. ఇదిగో ఇలా వస్తుంది. ఇదరా ఇలా అయితే తీసుకోవాలండి. ఇదేం పెద్దగా తిరగక్కర్లేదు, సన్న కారపూస కాబట్టి తొందరగా అయిపోద్ది. ఇలా అయితే ఫైనల్గా